టీసీసీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రెండవ రోజుగా కూడా జోరుగా సాగిన కోడి పందాలు. పైబైన వెంకటరామయ్య బరిలో కోడి పందాలను తిలకించిన ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్. మనవరాలు పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం చేసిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఎతుగొడ తాతాజీ. పాడాల పరిధిలోని అయ్యప్ప స్వామి గుడిలో గురువారం రాత్రి కనుల పండుగగా జరిగిన జ్యోతి దర్శనం. కూటమి నాయకుల సమక్షంలో జన్మదిన వేడుకలను జరుపుకున్న పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పొల్లా బాబీ. ప్రతి సంవత్సరం మాదిరిగానే పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు వస్త్రదానం చేసి వారి పండుగలో భాగస్వాములైన గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు చెన్నా త్రికల. సంక్రాంతి పండుగ సందర్భంగా తాడేపూడంలో పైబైన వెంకటరామయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న కోడి పందాలను గురువారం తాడేపూడం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్సెట్ శ్రీనివాస్ కొద్దిసేపు వీక్షించారు. ఆయన్ని చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. కోడి పందాల బరి వద్దకు విచ్చేసిన ఎమ్మెల్యే బొల్సెట్కు నిర్వాహకులు పైబైన వెంకటరామయ్య భారీ గజమాలతో స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులతో ఆయన కొద్దిసేపు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయారు. రెండవ రోజుగా కోడి పందాల జోరు మరింత హోరెక్కింది. మొదటి రోజు కంటే రెండవ రోజున మరింత మంది కోడి పందాలను వీక్షించడానికి తరలివచ్చారు. కారులు, బైకులు క్యూ కట్టాయి. ప్రతి పందానికి ₹1,00,000 చేతులు మారాయి. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు తమ స్నేహితులను, ఎమ్మెల్యేలను స్వగ్రామానికి తీసుకొచ్చి వారికి కోడి పందాల రుచి చూపించారు. తాడేపూడం పట్టణంలో లాడ్జీలు కానీ, గెస్ట్ హౌస్లు కానీ, కళ్యాణ మండపంలో రూములు కానీ ఎక్కడా ఖాళీ లేవు. కోడి పందాల క్షేత్రంలో జాతి పుంజులను తీసుకొచ్చి బరిలోకి దింపుతున్నారు. పండుగ 3 రోజులు కోడి పందాలను పూర్తిగా ఆస్వాదించడానికి కోడి పందెం ప్రియులు ఉత్కంఠ చూపిస్తున్నారు. తాడేపూడం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎతుగొడ తాతాజీ మనవరాలు దోలం శ్రీనివాసరావు, జయలక్ష్మి దంపతుల కుమార్తె సత్య నిఖిత పుట్టినరోజు సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి ఆపిల్, కమలాపళ్ళు భోజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, కంచెర్ల రాజా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై కృష్ణ. జై శ్రీరామ్. శ్రీనివాస్, జయలక్ష్మి దంపతులు తాతయ్య ఈతకోట జయలక్ష్మి దంపతులు తాతయ్య ఈతకోట భీమశంకరరావు తాతయ్య గారి ఆధ్వర్యంలో శాశ్వత అన్నదాత. మరి ఈరోజు సంక్రాంతి పండుగ. ఎందుకంటే భారతదేశంలో హిందువులకు సంబంధించి ఇది చాలా పవిత్రమైన పండుగ. ఎందుకంటే పెద్ద పండుగ అంటాం. భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కను సందర్భంగా మరి సిటీ ప్రేక్షకులందరికీ కూడా ఆ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు, సంక్రాంతి దేవుడు కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మరి ఈ పండగ 4 రోజులు మరి అందరూ కూడా సంతోషంగా కాకంగా గడిపే విధంగా ఆ భగవంతుడు అందరం దీవించాలి. ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, దండాన్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి ఆరోగ్యం వాళ్ళని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈరోజు మరి సంక్రాంతి రోజున మా మనవరాలైన మరి దోల శ్రీనివాసరావు, జయలక్ష్మి కుమార్తె సత్యనిఖిత మరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమంలో ఆవిడ పేరుతో
మరి శాశ్వతంగా గట్టిన అన్నదానంలో భాగంగా ఇవాళ అన్నదానం వృద్ధులందరికీ అన్నదానం పెడతామే కాకుండా ఇక్కడ కేక్ కట్ చేసి మరి అక్కడ పళ్ళు మరి కమల యాపిల్కాయలు కమల అందరూ కూడా వృద్ధులందరికీ పంచిపెట్టి కేక్ కూడా జయలక్ష్మి దొంగ శ్రీనివాస్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వృద్ధాశ్రయంలో దోలం శ్రీనివాస్ గారు జయలక్ష్మి గారి యొక్క కుమార్తె సత్యనికిత పుట్టినరోజు సందర్భంగా శాశ్వత అన్నదానం ఈ రోజున పెట్టారు వృద్ధాశ్రమానికి. ఈ రోజు నుంచి వృద్ధులకి పళ్ళు పంచిపెట్టి కేక్ పంచిపెట్టి అట్లాగే మంచి భోజనం ఏర్పాటు చేసినందుకు దోలం శ్రీనివాస్ గారికి తెలియజేస్తూ ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులందరూ కూడా చాలా సంతోషంగా స్వీకరించారు. జై శ్రీరామ్. పడాల అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం రాత్రి కర్పూర జ్యోతి ప్రదర్శన, ఆభరణాలతో ముస్తాబు చేసిన స్వామి అయ్యప్ప దర్శనం జరిగాయి. దేవాలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరణ చేశారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు స్వామివారి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. గారపాటి రామచంద్రరావు, వారి కుమారులు సుబ్బారావు, వీరాస్వామి, బాలకృష్ణలు బుధవారం మధ్యాహ్నం నుండి స్వామివారి ఆభరణాల పెట్టెను పట్టణ వీధుల్లో ఊరేగించి తీసుకొచ్చారు. వారికి ఆలయ కమిటీ వారు స్వాగతం పలికారు. దేవాలయం వద్ద గారపాటి రామచంద్రరావు, వారి కుమారుల ఆర్థిక సౌజన్యంతో భారీ ఎత్తున బాణాసంచాన్ని కాల్చారు. భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి విచ్చేసి భక్తి పారవేశ్యంతో కర్పూర జ్యోతిని దర్శించుకున్నారు. అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు ముత్యాల కృష్ణ, కార్యదర్శి గంది సత్యనారాయణ, కోశాధికారి ద్వారంపూడి దేవరాజు రెడ్డి ఆధ్వర్యంలో కర్పూర జ్యోతి దర్శనం, ప్రసాద పంపిణీ, శబరిమలలో జ్యోతి దర్శనం ప్రత్యేక లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయ్యప్ప సేవా సమితి కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గేట్ వేసేయండి అమ్మా, దొరగారు ఆ గేట్ వేసేయండి. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏలూరు రోడ్ పడాల శ్రీరామ్ నగర్ శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ సముదాయంలో అత్యంత పుణ్యదినం ఈరోజు. మరి ప్రతి ఏటా కూడా అయ్యప్ప స్వామి వారి ఆభరణాల్ని ఈ యొక్క పర్వదినాన తీసుకురావడం, ఆలయానికి తీసుకురావడం, నగర పురవీధుల్లో ఊరేగించి ఆ ఆభరణాలను అలంకరించి స్వామివారికి కర్పూర జ్యోతిని వెలిగించి ఆ కర్పూర జ్యోతి దర్శనము, స్వామివారి తిరువాభరణ దర్శనము కూడా ఎంతో కన్నుల పండుగగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. మరి ఈ ఏడాది స్వామివారి ఆభరణాలను మోసేటటువంటి అవకాశాన్ని గారపాటి రామచంద్రరావు గారు, వారి కుమారులు మరి వారికి అవకాశం, ఆ భాగ్యం అయ్యప్ప స్వామి కల్పించారు. ఆలయ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదములు. ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం ఈ విధంగా నన్ను ప్రోద్బలం చేసి, నన్ను ఎంకరేజ్ చేసి ఈ కార్యక్రమం ఎంత వైభవంగా జరగడానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. భక్తులకి కూడా అందరికీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసిన భక్తులకి, ఊరేగింపులో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదములు తెలుపుతూ మన ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ అత్యంత వైభవంగా జరిగేటువంటి జ్యోతి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా జరిగింది. ఇది ఇంకా ఇటువంటి కార్యక్రమం ఇంక ముందు కూడా ఇలాగే జరగాలని, ఎంతో అభివృద్ధిగా ఉండాలని
కోరుకుంటున్నాం స్వామి. వెంటపాడు మండలం జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ జన్మదినం సందర్భంగా ఆయనతో కూటమి నాయకులు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, రూరల్ మండలం అధ్యక్షులు అడపా ప్రసాద్, వెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, ముదునూరు సొసైటీ అధ్యక్షులు దాసరి అప్పన్న, నీటి సంఘం అధ్యక్షులు బండారు వెంకట్రావు, ఏఎంసీ డైరెక్టర్ కోవూరి లక్ష్మణ్ రెడ్డి, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరు రామప్రసాద్ చౌదరి, పెంటపాడు మండల జనసేన నాయకులు కట్టుబోయిన కృష్ణప్రసాద్, నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు స్నేహస్నేహి ఒక సామాన్య వ్యక్తి ఈరోజు ఈ గడియల్లో ఈ జనత ఒక్కరు కూడా సేమ్ కటింగ్. పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అలాగే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో ఆయన ఆ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండి ఆ పుట్టినరోజులతోటి ఆయన అష్టాశ్వర్య ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబం అంతా ఉండాలని, రేపు 2026లో మంచి ఉన్నతమైన పదవిలో ఆయన ఉండాలని, ఏదైతే 2014లో మరి జనసేన పార్టీ జెండా పట్టుకుని మరి గ్రామాలు కూడా మరి ఏదైతే సజ్జా సుబ్బు కానీ సీతారాం చంద్రు గారు కానీ చాలా టీం ఉంది, టీం అంతా కలిపి మరి ప్రతి గ్రామంలో కూడా మరి నైట్ కూడా నిద్ర చేసి పాదయాత్ర కింద తాడేపల్లి నియోజకవర్గం అంతా కూడా జనసేన పార్టీకి మరి వాళ్ళంతా కూడా కష్టపడిన వ్యక్తులు. 2014 నుంచి ఈరోజు 2026 సంవత్సరం వరకు కూడా మరి అదే రీతిగా జనసేన పార్టీని రెపరెపలాడేలాగా పనిచేస్తూ, అలాగే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరి ఆయన అత్యధిక ఓట్ల మెజార్టీతో మరి తాడేపల్లి నియోజకవర్గంలో కీలకమైన బాధ్యత మన పుల్లా బాబీ గారు తీసుకుని అందరినీ కూడా సమన్వయం చేసుకుని చంటపాడు మండలంలో ఎన్డీఏ కూటమి సభ్యులందరితో కూడా ఏదైతే తెలుగుదేశం బీజేపీ అధ్యక్షులందరినీ కూడా గ్రామాల్లో కలుపుకుని ముందుకు తీసుకెళ్ళి మరి ఏదైతే జనసేన పార్టీని ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసి చంటపాడు మండలమే కాకుండా మా టౌన్లో నాకు కానీ తాడేపల్లిగూడెం మరి అధ్యక్షులు అడపా ప్రసాద్కి కానీ మాకు కూడా సలహాలు సూచనలు ఇస్తూ నేను కానీ అడపా ప్రసాద్ కానీ పుల్లా బాబీ కానీ ముగ్గురం కూడా కలిసిమెలిసి జనసేన పార్టీ రెపరెపలు ఆడాలని, కింద స్థాయి కార్యకర్తలు కూడా ముందుకు రావాలని చెప్పి మేము అందరూ కూడా సహకరిస్తాం. చిన్న మాట అంటే నెగిటివ్గా ఫీల్ అయిపోయి ఎందుకు బాబు రాజకీయాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తులు మేము. కానీ ఎప్పుడు మమ్మల్ని కూడా ఒరే రాజకీయాలు ఎలాగే ఉంటారా, మీరు పాజిటివ్గా ఉండరా, ముందు పాజిటివ్గా ఆలోచించరా అని చెప్పి మమ్మల్ని ఈ రోజున నేను ఒక గ్రామ స్థాయి పార్టీ కార్యకర్తగా ఒక నాయకుడిగా మరి నేను ఉన్నప్పటికీ మరి 2020లో నన్ను గుర్తించి మొదటగా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మన అడపా ప్రసాద్ అయితే మండలాధ్యక్షుడిగా బాగుంటాడని నన్ను మండలాధ్యక్షుడిగా నియమించిన వ్యక్తి మా మిత్రుడు పుల్లా బాబీ గారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా విశేష తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాజకీయాలు అంటేనే చాలా ఒడుకుడు దుడుకులతో ఉంటాయి. అలాంటి రాజకీయాల్లో అలాంటి వాడు పనిచేయడేమో అనుకుంటాను. ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారు కూడా రాజకీయాల్లో ఉండేవారు. వాళ్ళని ఎప్పుడూ నేను తిడతా ఉండేవాడిని, ఈ రాజకీయాలు ఎందుకు, ఈ రాజకీయాల్లో మనల్ని ఎవరు నిలబడినవారు, మనోళ్ళు మనతో ఉండేవాళ్ళే మనల్ని తొక్కేస్తూ ఉంటారు, ఈ రాజకీయాలు పడవని. అలాంటి రాజకీయాల్లోకి నేను ఎలా వెళ్ళిపోయినా నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం, మాణిక్యాలరావు గారు ఇక్కడ కూటమికి అభ్యర్థిగా నిలబడ్డం, ఆ రోజుల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మాణిక్యాలరావు గారికి అండగా నిలబడ్డం, అప్పుడు కొన్ని విషమ పరిస్థితుల్లో ఒడిదుడుకులతో కూటమి ఒడిదుడుకులతో ఉంది. అలాంటి టైంలో మేము జనసేన జెండా పట్టుకుని సజ్జా సుబ్బు ప్రతి గ్రామం 2 మండలాలు తిరిగి 2 రోజుల్లో సుమారు
2000 మందితో ర్యాలీ స్టార్ట్ చేశారు. తాడేపూడెం జీవన సంధ్య వృద్ధాశ్రమంలో సంక్రాంతి సందర్భంగా వృద్ధులకు మహిళలకు నూతన వస్త్రాలు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ జనార్దన్ రావు వ్యవస్థాపకురాలు త్రికలల ఆధ్వర్యంలో అతిథులు కాపారపు శివనాయుడు బ్రహ్మాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెన్నా జనార్దన్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వృద్ధాశ్రమంలో నూతన వస్త్రాలు పెట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. ముఖ్య అతిథి శివనాయుడు మాట్లాడుతూ త్రికల సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలిపారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ త్రికాల సమాజంలో ఎక్కడ ఏ అవసరం ఆ ఇబ్బందులు ఉన్నా వారిని ఆదుకోవడానికి ముందు ఉంటారని కొనియాడారు. చెన్నా త్రికల మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉందని, వారి కళ్ళల్లో ఆనందం సంతృప్తిగా ఉందని అన్నారు. వీళ్ళ దగ్గరికి వస్తే అమ్మా నాన్నల తాతయ్యలు నానమ్మలు తాతయ్యల దగ్గరికి వచ్చినట్లు ఉంటుందని అన్నారు. ఆశ్రమ నిర్వాహకులు కేశవ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పండుగ నాడు వృద్ధులంతా త్రికల కోసం ఎదురు చూస్తూ ఉంటారని, వారు చేసే సహాయం ఎంతో అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో శివాజీ, దుర్గా ప్రసాద్, సాయి, భార్గవి, ఉమా తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరం సంక్రాంతి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున చెన్నా త్రికళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జీవన సంధ్య వృద్ధాశ్రమం వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలు, నాన్నమ్మలు, తాతయ్యలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ఈ నూతన సంవత్సర శుభ సందర్భంలో సంక్రాంతి కానుకగా అందరికీ నూతన వస్త్రాలు ఇవ్వాలనే సంకల్పంతో ఆ అమ్మాయి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాసుదేవి నమ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆ పేరు అనుకున్న వెంటనే గుర్తొచ్చేవారు త్రికల్ గారు, ఫౌండర్. మీ అందరి ముఖంలో ఆనందాన్ని, మీ అందరి మనసులో సంతోషాన్నే ఆమె సంతోషంగా భావించే త్రికల్ గారికి ఈనాటి ఈ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకి అవసరమైన వాళ్ళు ఉన్నారు, దానం ఇచ్చి దాతలు ఇచ్చి సహకరించే వాళ్ళు ఉన్నారు, మధ్యలో దూతలే కరువు అండి మన ఇండియాలో. ఎవరికాళ్ళు బిజీ. ప్రతి కుటుంబంలో కూడా ఎవరికి కూడా ఏదైనా మాట్లాడితే మాకు సమయం ఉండట్లేదనే మాట్లాడతారు. తన పూర్తి సమయాన్ని మరి ఈ మధ్యగా దూతగా ఉండి తన సమయాన్ని, శక్తిని, ఆర్థికంగా తను ఎంతో సహకరిస్తూ బెనిఫిషియర్స్కి బెనిఫిట్స్ అందేలాగా అలాంటి తక్షణం స్పందించే మంచి మనసున్న త్రికల్ గారికి చాలా అభినందనలు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఎప్పటిలాగే ఇక్కడ పెద్దవాళ్ళతో సంక్రాంతి సెలబ్రేషన్స్కి బట్టలు ఇవ్వడం అనేది ఇట్స్ లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. వీళ్ళందరూ మొహాల్లో నవ్వు చూడాలంటే దానికోసం ఏమన్నా చేయాలనిపిస్తుంది. అండ్ ఎలా చెప్పాలి, నేను వచ్చిన వెంటనే ఒరే నీ గురించి 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అంటే నాకు అసలు ఇంతకంటే ఏం కావాల్సి ఉంటుంది లైఫ్లో. పెద్దవాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు అన్న ఒక్క జ్ఞాపకం. దీపావళి కానీ సంక్రాంతి కానీ ఇక్కడ కంటే ఇంకెక్కడ ఉన్నా నేను ఎంత హ్యాపీగా ఉండలేనని చెప్పాలి. తాడేపూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక 14వ వార్డులో పేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిలాడి గంగాభావని, బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలా పేదలకు వస్త్రాలు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో 14వ వార్డు ప్రజలు, కిలాడి ప్రసాద్ బంధువులు, వారి స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. మసాలా ఫోటోలు కూడా తీయమ్మా. మంచిగా ఉందండి. నియోజక ప్రజలకు, ముఖ్యంగా మా 14వ వార్డు ప్రజలకు, 8వ వార్డు ప్రజలకు, హౌసింగ్ బోర్డు ప్రజలకు, పట్టణ ప్రజలందరికీ పేరు పేరున భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కడం శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఈ మన తెలుగు సాంప్రదాయాల్లో మకర సంక్రాంతి కానీ, కనుమ కానీ, భోగి కానీ ప్రత్యేకమైన పండుగలు. ఈ పండుగలు వస్తే మన తలరాతలు మారుతాయి, కొత్త జీవితాలు వస్తాయని చెప్పేసి పూర్వం మన పెద్దలు చెప్పడం జరిగింది.
ఈ మకర సంక్రాంతి నాడే గ్రహాలన్నీ ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంకి వెళ్ళి అన్ని జీవితాలు బాగుండాలని చెప్పేసి ఆ విఘ్నేశ్వరాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సాయి 4 వాక్యాలు చెప్పాలి నువ్వు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు మరియు ఇక్కడికి విచ్చేసిన సోదరి అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పండుగలు అనేవి మన సాంప్రదాయానికి ప్రతీక. అవే ఒక పెద్ద సాంప్రదాయంగా మన అందరం కూడా అనాది కాలం నుంచి ఈనాటి వరకు కూడా భోగి రోజుని భోగి మంటలు వేసి భోగి పళ్ళు పిల్లలకి నెత్తి మీద వేసి గొబ్బెమ్మలు పెట్టడం ఒక ఆనవాయితీ. సంక్రాంతికి పెద్దల పేరు చెప్పి బట్టలు మూల పెట్టుకొని వాళ్ళ శిరస్మరణ అంటే వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ పేరు చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పెట్టుకొని కొంచెం ఆనందం పొందడానికి. ఈరోజు ముందుగా ఇక్కడ విచ్చేసిన మహిళలకు మరి అలాగే పురుషులకు కూడా అందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు పట్టణం అంటూ కూడా ప్రతి ఇంట్లోని సిరి సంపదలు ఇచ్చిన పెద్దలకి ఆశీస్సుల కోసం అన్ని రకాల పిండి వంటలు తయారు చేసి నూతన వస్త్రాలు వాళ్ళకి కానుగా సమర్పించి వాళ్ళ ఆశీస్సుల్లోనే ఆ బట్టలు మనం కట్టుకొని చిరకాలం కూడా మనం హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకునే పండుగ అంటే మకర సంక్రాంతి. మరి ఈ పండుగ నాడు మనం పెద్దలకు ఎందుకు పెడతాం ఏంటంటే వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి వారి జన్మ చెబుతార్థం దివసం చేసుకుంటాకి ఈ యొక్క మకర సంక్రాంతి రోజు నాడు పెద్దలకు మూల బట్టలు పెట్టుకొని వాళ్ళ ముందు వయసున మన స్వీట్ కానీ హాట్ కానీ అన్నీ భుజించి పెద్దల ఆశీస్సు పూర్తిగా తీసుకుంటకు ఈ యొక్క మకర సంక్రాంతి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 088822536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక రామారావుపేటలో వేంచేసి ఉన్న కోదండ రామాలయంలో భోగి పర్వదినం సందర్భంగా గోదా కళ్యాణం వైభవపేతంగా జరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం వైభవపేతంగా గోదా కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 17 మంది దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ ఎన్వి రమణారావు, శ్రీదేవి దంపతులు కళ్యాణంలో పాల్గొని భగవంతునికి వస్త్రాలు, పళ్ళు, ఫలాలు సమర్పించారు. కార్యక్రమంలో 250 మందికి పైగా పాల్గొని కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుని కృపకు పాత్రులయ్యారు. పోలకు చెందిన ఆచార్యులు కృష్ణ భగత్ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో ఆలయ అర్చకులు రఘునాథాచార్యులు, శేషావతారం పాల్గొన్నారు.
నమస్కారం. ఈరోజు గోదా కళ్యాణం రామారావుపేట మా కోదండ రామాలయానికి ఈరోజు జరుగుతున్న గోదా కళ్యాణానికి వచ్చేసిన భక్తులు అందరికీ మా నమస్కారాలు. ప్రతి సంవత్సరం మా ఈ దేవాలయంలో గోదా కళ్యాణం నిర్విరామంగా జరుగుతుంది భక్తుల సహకారంతో. ముఖ్యంగా మా శేషు గారు, అలాగే ఉదయం పూట 5 గంటలకే చాలామంది మాకు మా శేషు గారి భాషలో చెప్పాలంటే గోపిక స్త్రీలందరూ వచ్చి, బహుశా తాడేపల్లిలోనే ఇక్కడ మా ఒక్క టెంపుల్లోనే జరుగుతుందని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఉదయం 5 గంటలకే గోదా కళ్యాణం పాసురాలు చదువుతూ ప్రతిరోజు గత 30 రోజుల నుంచి, అలాగే నాకు తెలిసి గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది. కోదండరామస్వామి వారి దేవాలయంలో అనాదిగా 3 తరాల నుంచి ఈ ఆలయంలో జరుగుతోంది ధనుర్మాస వ్రతం అనేది. ఈ ధనుర్మాస వ్రతాన్ని నిష్టగా చేసేవాళ్ళు పూర్వం. ఈనాడు మేము చాలా ఆనందంగా చేసుకున్నాము. నిష్ట పక్కన పెట్టినా సాంప్రదాయబద్ధంగా తెల్లవారుజాము 5 గంటల కంటే 5 గంటలకు కూడా వచ్చారు మా వాళ్ళందరూ కూడాను. చాలా ఆనందంగా జరిగింది ఈ సంవత్సరం. సంక్రాంతి వేడుకల్లో భాగంగా భోగిపళ్ళ సంబరం కూడా ప్రముఖమైనది. మొదటి రోజు భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు. భోగి పండ్ల కోసం రేగిపండ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు వాడతారు. కొందరు శనగలు, చిటికెడు పసుపు, బియ్యం కూడా కలుపుతారు. 5 ఏళ్లలోపు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరిని పిలిచి వారితో పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా భోగిపళ్ళను తీసుకుని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. పట్టణంలోని నున్నా టవర్స్లో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భోగి రోజు సాయంత్రం భోగిపల్లి కార్యక్రమం శాస్త్రోక్తంగా అర్చకులచే భోగిపల్లి పూజ నిర్వహించి చిన్నారులకు భోగిపల్లి పోశారు. కార్యక్రమంలో నున్నా టవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బత్తుల సాయి, సెక్రటరీ వెంకటరత్నం, కోశాధికారి కేవి అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పి సాంబశివరావు, జాయింట్ సెక్రటరీ వైఎన్వి రమేష్, మహిళలు సులోచన, వాణి, నున్నా టవర్స్ ఫ్యామిలీ అసోసియేషన్ కుటుంబ సభ్యులు, చిన్నారులు, పెద్దలు పాల్గొని భోగిపల్లి పోశారు. మన అపార్ట్మెంట్లో రావడం, మన అపార్ట్మెంట్ అదృష్టమా ఆయన అదృష్టమా మాకే అర్థం అవుతుంది. ఎందుకంటే మన దీపావళి కూడా టైంలో పిల్లలు కూడా పువ్వు పూసిందంట, ఏమి పువ్వు పూసిందంట రాజుగా. నున్నా టవర్స్ కుటుంబ సభ్యులందరికీ పెళ్లి పోసుకోవడం, గొబ్బెమ్మలు ఆడుకోవడం ఇవన్నీ పూర్వకాలంలో ఉండి అవి మెల్లమెల్లగా కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు మన పిల్లలు ఇవి నేర్పించకపోతే తర్వాత తరాలకి ఏంటి తెలియదు. అందుకని మనం వాళ్ళతో కూడా చేయించడం అనేది మంచిది. మన ఆచారాలు సంప్రదాయాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నున్నా టవర్స్ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు. ఫస్ట్ టైం నేను ఇక్కడ ఇలా గొబ్బిళ్ళు ఆడుతున్నాను. నాకు దీని గురించి అంతలా తెలియదు. ఫస్ట్ మీరు అందరు ఇలా చెప్పడం వల్ల చాలా ఎంజాయ్ చేశాను. దీన్ని చాలా హ్యాపీగా ఉంది. ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు నున్నా టవర్స్లో చాలా బాగా భోగి వేడుకలు జరుపుకున్నాం. గొబ్బిల్లో పాల్గొన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి పండుగకు మన భారతదేశంలో విశిష్టత కలిగి ఉంటుందని, మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరానికి అందజేయవలసిన బాధ్యత మనపై ఉందని పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ లైన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు అన్నారు. నియోజకవర్గంలోని జగన్నాథపురం గ్రామంలో యువత ఆధ్వర్యంలో డైమండ్స్ లైన్ సహకారంతో క్లబ్ ప్రతినిధి లైన్ తమ్మాబత్తుల సత్యనారాయణ అధ్యక్షతన సంక్రాంతి వేడుకలు జరిపి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ లైన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు, సరస్వతి విద్యా నిలయం ఫౌండర్ కొలనవాడ వెంకటలు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుందని అన్నారు. లైన్ అబ్బిన నాగమణి విజేతలను ప్రకటించారు. మీరు కూడా దగ్గర ఉండండి. నేను చేస్తానండి.
ప్రసారమాంద్యాల్లో కానీ పండగ అంటే ఒక మనం దేవుడి గుడికి అంటే కూడా ఒక రిలీజ్ చేస్తేనే మనం గుడికి వెళ్ళినట్టు అనే పరిస్థితిలోకి వస్తున్నాం. మరి ఈ రోజుల్లో కూడా యువకులు మరి తమ్మబస్సు సత్యనారాయణ గారు కానీ వారి యొక్క టీం కానీ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మన కుటుంబం మన ఊళ్ళో ఉన్న ప్రతి కుటుంబం మన కుటుంబం కింద భావిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని ఒక ఈవెంట్ ప్లాన్ చేయడం, దాన్ని సపోర్ట్ చేసినటువంటి దండరాజు గారు మిగిలిన పెద్దలందరూ కూడా ఈ గ్రామ పెద్దలందరికీ కూడా ప్రోత్సహించడం, ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఈ చిన్నారులు కూడా ఇందులో పాల్గొనడం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఆ శతమానం భవతి ఇటువంటి సినిమాల్లో ఆ పాట వచ్చినప్పుడు మనకు కూడా ఉండేది వరకు ఎలా ఉన్నది అని అనుకుంటున్నాం. కానీ భావితరాలకి సంక్రాంతి అంటే ఏంటో తెలియజెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న పెద్దలందరిపై ఉంది. ఎందుకంటే మీ పిల్లలకి సంక్రాంతి అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీరు ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు అదే పాటిస్తారు. స్కూల్స్ లో కూడా మన ప్రైవేట్ స్కూల్స్ లో అయినా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఈ పండుగని పిల్లలందరినీ తెలియపరిచే ఉద్దేశంతో కాన్సెప్ట్ కింద చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో అయితే సంక్రాంతి పురస్కరించుకుని పెంటపాడు ఎస్సీపేట రామాలయం వద్ద పెంటపాడు సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ కుమారుడు డాక్టర్ తాడేపల్లి వంశీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, పెంటపాడు ఎంపీటీసీ దేవాబతుల నాగమణి, డాక్టర్ వంశీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒకే చోట కలిసే విధంగా ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గెలుపొందిన విజేతలకు సర్పంచ్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. టీచర్ నుంచారండి అక్కడ ఫోటో కూడా. ఒకసారి గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సంక్రాంతి సంబరాలకి ముఖ్యంగా గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇలా జరగడం జరిగింది. సో ఈ సంక్రాంతికి అందరూ కలిసి మనం అందరం కలిసి ఇక్కడ హ్యాపీగా అందరూ ఉండాలని, ఈ యూనిటీ ఉండాలని చెప్పేసి ఈ గ్యాదరింగ్ పెట్టాం. అలాగే మా డాక్టర్ యూనియన్లో అందరూ మా యూత్ వాళ్ళందరూ చాలా కోఆర్డినేట్గా పనిచేశారు. సో దాని పరంగా మా యూత్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దీని ముఖ్య కారణం ఏంటంటే అందరూ గ్యాదరింగ్ అయ్యి ప్రతి ఒక్కరూ కొంచెం సంతోషంగా నవ్వుదనంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గ్యాదరింగ్ చేసాం. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా గడపాలని, ఈ సంవత్సరం అంతా భగవంతుడి దయ వలన ఆనందంగా నవ్వుతూ గడపాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీంట్లో పాల్గొన్న వారికి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు అందరికీ కూడా ప్రైజులు ఉంటాయి కాబట్టి అందరూ సంతోషంగా తీసుకొని పాల్గొని సంతోష విధానాలతో సంతోష పద్ధతులతో గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా సంతోషంగా ముందుకు సాగాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ అందరు కష్టపడి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముగ్గులు వేశారు కాబట్టి అందరికీ ఫస్ట్ ప్రైజులు రావు, ఎవరు తిట్టుకోవద్దు, అందరికీ హ్యాపీ పొంగల్. సంక్రాంతి వేళ దివంగతులైన కుటుంబ సభ్యుల పేరున బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వడం ఎంతో మంచిదని భావించిన తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరు రాంప్రసాద్ చౌదరి తన కుటుంబ సభ్యులతో పేరిటతో పాటు రైతు బంధువులైన సర్ ఆర్థర్ కాటన్, ఎన్టీఆర్ పేరిట బ్రాహ్మణులకు గురువారం స్వయంపాకం అందించారు. ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణం చేసి డెల్టా ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందజేసిన కాటన్ ధర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి డెల్టా ప్రాంతంలో 2 పంటలకు సాగునీరు అందించడంతో పాటు మెట్ట ప్రాంతంలో హార్స్ పవర్ 50 రూపాయలకే విద్యుత్ ఇవ్వడం రైతాంగానికి ఎంతో మేలు చేసిన ఎన్టీఆర్లను గుర్తు చేసుకుంటూ కొనియాడారు.
అలాగే ప్రతి సంక్రాంతి వేళ వారి విగ్రహాల వద్ద పిండి వంటలు పెట్టి నైవేద్యం సమర్పించారు. కూడా గుర్తించుకోవాల్సిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకరు ఎన్టీ రామారావు గారు అయితే మరొకరు సర్దార్ కాటన్ దొర గారు. వారిద్దరిని ముఖ్యంగా రైతాంగం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెల్టా ప్రాంతానికి 2 పంటలకు సాగునీరు ఇవ్వటం వల్ల 2 పంటలు కూడా పండుతూ ఇవాళ ఎంతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. అలాగే మెట్ట ప్రాంతాలకు సంబంధించి హార్స్-పవర్ 50 రూపాయలకు విద్యుత్ ఇవ్వడం వల్ల మెట్ట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయింది. దాంతో ఎన్టీ రామారావు గారిని, అలాగే సర్దార్ కాటన్ దొర గారు బ్రిటిష్ నుంచి ఆయన తెల్లదొర ఆయన వచ్చి ఇక్కడ ఇంజనీర్గా ఉండి ఏదైతే డెల్టా ప్రాంతంలో ఉన్న పలు ప్రాంతాలు ఆయన పరిశీలించి అంతా కూడా సారవంతమైన భూములు ఉన్నాయి కానీ వాటర్ సోర్సెస్ లేక పంటల ఉద్దేశంతో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టడం ద్వారా ఏదైతే ఇవాళ డెల్టా ప్రాంతం అంతా కూడా సాగునీరు. పెంటపాడు మండలం మున్నూరు గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామస్తుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. భోగి మంటలు వేసి చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోశారు. విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో బుద్ర నారాయణ, ఆకుతెగపాడు సర్పంచ్ దాసరి వెంకటేశ్వర్లు, కసిరెడ్డి మధులత, దత్తు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాట పాడిన గారు ముగ్గుల పోటీలో ఆ ఊరు మహిళలందరూ ఘనంగా పాల్గొన్నారు. సంతోషిస్తున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించినటువంటి ఈ గ్రామంలోని అందరూ ఇందులో ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం వల్ల ఒకళ్ళు అంటే విన్నర్ అయినప్పటికీ వాళ్ళ యొక్క ప్రతిభావాటాలు మెరుగుపరుస్తూ ఉంటాయి. ఎందుకంటే అందరూ పోటీలో ఉన్న వాళ్ళందరూ గెలవకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క మనిషిలోని ప్రతిభని చాటుకోవడానికి వాళ్ళ వ్యక్తిత్వం బయటపడుతుంది. ఈ రోజు కాకపోయినా మళ్ళీ సంవత్సరం అయినా వాళ్ళలో ఒక చైతన్యం వస్తూ ఉంటుంది. ఎందుకంటే దయచేసి అందరూ కూడా ఇందులో విన్నర్లు అయ్యాం, కొంతమంది మేము గెలవలేకపోయామని అనుకోకూడదు. మన మున్నూరు గ్రామ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు ముగ్గుల పొడి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ముగ్గురు గ్రామ ఆడపడుచులందరూ కూడా చాలా చక్కగా సంతోషంగా పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ముందు నుంచి కూడా ఈ రోజు ముగ్గుల పోటీ ఆడదాం అని ఎంతో కుర్రోళ్ళందరూ కూడా జాగ్రత్తగా అందరిలో దుఃఖకి తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేపట్టం చేసిన మన నారాయణ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. పెంటపాడులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి భోగి పండుగను పురస్కరించుకుని గోదాదేవి కళ్యాణాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు ఈ కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. ఆ విధంగా ఈ రోజు విష్ణు స్థానంలో వచ్చిన చాలా విశేషం. ఆ స్థానాన్ని లభిస్తుంది. చెప్పారు ముకుందమాల్లో ఈ భూదేవి స్వరూపిణి శ్రీ వెంకటేశాయ. మన పెంటపాడులో వేయించేసి ఉన్న శ్రీ బాల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గత ధనుర్మాసం అంతా ఈ నెల రోజులు
ధనుమాస వ్రతం జరపబడింది. అలాగే ఈరోజు భోగి రోజు సందర్భంగా గోదాదేవి కళ్యాణం జరపబడుతుంది. కావున యావన భక్తులు అందరూ వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించి ఎంతో స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అలాగే ఈ వైష్ణవాలయంలో ఎన్నో ఏళ్ల నుంచి ఈ కళ్యాణాలు ఇవన్నీ జరపబడుతున్నవి. కావున ఇవి మన వైష్ణవులందరూ సహకరించి అందరినీ భక్తులకి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు పెంటపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గోదా కళ్యాణం జరుగుతుంది. ఇది ధనుర్మాసం సందర్భంగా 30 పాసం రోజులు జరిగే గోదా కళ్యాణం. దీనికి భక్తులందరూ చూస్తరించాలని ఒక ప్రార్థన. మన బాల వెంకటేశ్వర స్వామి గుడిలో 30 రోజుల నుంచి ధనుర్మాసం ఉత్సవాలు చేస్తూ ఈరోజు ఆఖరి రోజున గోదా కళ్యాణం జరుగుతుంది. ఎంతో 30 రోజులు కూడా ఎంతో ఘనంగా జరిగింది. అలాగే కూడా నృత్యం కూడా చేసాము. మొన్న ఈరోజు గోదా కళ్యాణం జరుగుతుంది. భీమడోల్ గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి, అలివేల మంగ, లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి గ్రామోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు బృందావనం శేషు, కాలకూరి ఉమా, విజయశంకర శర్మ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సాంప్రదాయ అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేసి అలంకరించిన టాటర్పై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామ వీధుల గుండా సాగిన ఉత్సవ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు, హారతులతో తమ భక్తిని చాటుకున్నారు. భీమేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున మన ఏలూరు జిల్లా భీమడోల్ గ్రామంలో వేంచేస్తున్నటువంటి యొక్క శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధనుర్మాస మహోత్సవాల అనంతరం మకర సంక్రాంతి పుణ్యదినం సందర్భంగా స్వామివారి యొక్క గ్రామోత్సవం పురవేదుల్లో అత్యంత వైభవపేతంగా. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.